స్వర్ణగిరిలో ఉన్నామండి. ఇక్కడ భక్తులంతా కూడా ఆదివారం సెలవు కావడంతో చాలా ఎక్కువ రద్దీ కనబడుతుంది. మన స్వర్ణగిరి యొక్క ప్రత్యేకత ఏంటి, భక్తులు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. పేరండి? నా పేరు లక్ష్మీనారాయణ అండి. నేను ఇక్కడికి రీసెంట్గా వచ్చాను. ఇప్పుడు ఇక్కడికి టెంపుల్ స్టార్ట్ అయిన కాడి నుంచి వద్దాం అనుకున్న 1 month నుంచి కుదరలేదు. ఈరోజు సండే అవడంతో ఫ్యామిలీతో ఒకసారి సరదాగా వద్దామని చెప్పి వచ్చాము. చాలా బాగుంది, టెంపుల్ కూడా చాలా బాగుంది. లోపల దర్శనానికి కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో చాలా దర్శనం కూడా కొంచెం ఆదివారం అవడం వల్ల జనాలు బాగా రద్దీగా ఎక్కువ ఉంది. కానీ దర్శనం కూడా చాలా బాగా అయిందండి. 2 hours పట్టింది. చాలా బాగుంది దర్శనం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము ఇక్కడ కుక్కటపల్లి ఉంటాం, బాలాజీ నగర్. అవును సార్, చాలా బాగుందండి దర్శనం కానీ. పేరేంటండి? అక్షయ. ఎక్కడి నుంచి వచ్చారు? బాలాజీ నగర్ కుక్కట్పల్లి. బాలాజీ నగర్ నుంచి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది టెంపుల్? ఎలా బాగుంది. బాగుందా? ఎవరెవరు వచ్చారు? ఎవరెవరు వచ్చారు? ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చారా? ఎవరు? మా పెద్దమ్మ, మా లక్కీ అక్క, హర్ష అక్క, మా మమ్మీ, మా డాడీ, కళ్యాణ్ అన్నయ్య. నా పేరు నాగేష్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. వర్కింగ్ బీడిఎల్ డిఫెన్స్లోనే. చాలా బాగుందండి ఈ ప్లేసు. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత బాగుంటుంది అనేసి. అంటే అది మరో తిరుపతి లేక ఉంది మనకి. సెకండ్ తిరుపతి అనుకోవాలి కంపల్సరీ. సెకండ్ కాదు, ఇంకా నెక్స్ట్ తిరుపతి కూడా అవుతుందేమో దీన్ని. అంటే ప్రత్యేకత అంటే ఇంత మంచి ప్లేస్లో, ఇంత వాతావరణంలో మంచిగా, అంటే విశాలంగా, ఏ వరకు డిస్టర్బ్ లేకుండా మంచి విశాలంగా ఉన్న ప్లేసు. అది కొండపైన, అది కూడా అంటే అక్కడి మన తిరుపతి వెదర్ ఇక్కడ ఉండడం అసలు మెయిన్ రీజను ప్రశాంత వాతావరణం మెయిన్. ఇది ఇంకా దగ్గరలో ఉంది కదా, మనం దగ్గరగా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవచ్చు. హైదరాబాద్కి దగ్గర, తిరుపతి వెళ్ళాలంటే అందరికీ కుదరదు కదా. సో ఇక్కడ వచ్చి హాయిగా ప్రశాంతంగా కొంచెం దర్శనం చేసుకోవచ్చు. పిల్లలతో కూడా రావచ్చు. ఎక్కువ టైం కూడా పడతలేదు తిరుపతికి, ఇక్కడ డిఫరెన్స్. సిద్ధార్థ్. ఇది చాలా బాగుంది. బాగా ఎట్లా అనిపించింది అంటే రాగానే చాలా బాగా నచ్చింది. ఎంట్రీ అప్పుడే బాగా నచ్చింది నాకైతే. ఇంకా మొత్తం ఇవన్నీ లోపల అయితే సెట్టింగ్ అవన్నీ చాలా, దేవుళ్ళు అయితే చాలా బాగున్నాయి. ఫ్యామిలీతో రావాల్సిన కూడా అండి. తిరుపతి మరిపించేలా ఉందండి. అవి లోకల్ అందుబాటులో తెలంగాణలో మరో తిరుపతి లాగా చాలా బాగుందండి. థ్యాంక్ యూ. అంటే తిరుమల లాగా ఉంది, బాగుంది. ఆ ఫీల్ అనిపిస్తుంది తిరుమల వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము హైదరాబాద్ ఇక్కడే, కాకపోతే మాది బిలాయ్, ఛత్తీస్గఢ్. బాగుంది, భక్తి ఆ ఫీల్ బాగుంది. బాగా అనిపించింది. యాక్చువల్గా మా తిరుమలనే, మా శ్రీకాళహస్తి ఓను, బట్ ఆ ఫీలింగ్ వచ్చింది. బాగుంది, బాగా కట్టారు, బాగుంది, చాలా బాగుంది. కట్టడం కూడా బాగుంది. యాక్చువల్గా ఇంకా కొంచెం డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందేమో, బట్ బాగుంది. గుడి మాత్రం చాలా బాగుంది. విగ్రహం కూడా చాలా కళగా చాలా బాగుంది. నా పేరు ప్రసన్న కుమార్ అండి. నేను యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి వచ్చినాను. బేసికలీ నేను యూఎస్ ఇండియాకి వచ్చినుండే, సో హైదరాబాద్కి వచ్చినుండి. అంటే తిరుపతికి వెళ్తాము. అందరు అన్నారు ఇది చాలా మంచి టెంపుల్ అంటే. ఈరోజు మా వైఫ్ బర్త్డే, ఐ థాట్ ఓకే ఇక్కడ వరకు వచ్చి దర్శనం చేసుకో. వెరీ గుడ్ టెంపుల్, అమేజింగ్, చాలా బాగుంది. అంటే కొత్త కదా, లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ కావాలి, బట్ అగైన్ ఎక్సెప్షన్ బాగానే ఉందండి. ఎక్సలెంట్. వెంకటేశ్వర స్వామి అయితే అమేజింగ్, చాలా బాగున్నారండి. పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది నాకు, నా వరకు అయితే నేను చెప్పేవాడికి. ఎక్సలెంట్, గుడ్. అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఆర్గనైజేషన్, కమిటీయో, మాన్యం జ్యువెలర్స్ అనుకుంటా, వాళ్ళది అనుకుంటాను. గ్రేట్ ఎఫర్ట్, ఎక్సలెంట్, గుడ్ జాబ్. అయితే మేము రెగ్యులర్గా వచ్చి కలుస్తుంటాం దేవుడిని దర్శనం చేసుకోవడానికి. అట్లీస్ట్ మేము ఇక్కడికి వస్తుంటాం. ఫస్ట్ టైం వస్తున్నాను నేను. ఐ థింక్ ఇక రెగ్యులర్గా వస్తుంటాను. బాగుందండి, వెరీ గుడ్, అమేజింగ్. పాజిటివ్ వైబ్స్ అయితే డెఫినెట్గా ఉన్నాయండి. థ్యాంక్ యూ. The temple is a very good temple. It is very beautiful. Yet in the afternoon it is very hot. It has burned our feet. The temple is all about Vishnu and his avatars. The temple's roof has a of Venkateshwara Swami. It is built in golden to represent Vishnu's avatars. Below that are Ram, Lakshman and Sita. To their side is Hanuman. The place is very beautiful. It's very pleasant too. టెంపుల్ చాలా బాగుంది, చాలా బాగుంది టెంపుల్. దర్శనం మంచిగా అయింది, చాలా బాగుంది టెంపుల్, ఎక్సలెంట్.
నా పేరు భాస్కర్ అండి. మేము బోడుపల్లి నుంచి వచ్చినాం. టెంపుల్ చాలా బాగుంది. మన తిరుపతి సెకండ్ తిరుపతి, తెలంగాణ తిరుపతి అనుకోండి. చాలా ఆనందంగా అనిపించింది. దర్శనం, స్వామివారి దర్శనం అయింది. అన్నప్రసాదం కూడా స్వీకరించినాం. మంచిగా ఉంది. అందరు దర్శనానికి తప్పకుండా రండి. చాలా బాగా నచ్చింది. మేము చాలా సంతోషంగా ఉంది. చాలా బాగుంది. బాగా కట్టారు. చిరంజీవి స్వామి వచ్చి ఓపెన్ చేశారు. మేము చాలా ఆనందిస్తున్నాం. అయితే పెద్ద తిరుపతిలో ఉన్న ఫీలింగ్ కలిగింది మాకు. చాలా బాగుందండి. స్వామి చాలా బాగున్నారు. చాలా బాగున్నారండి. చాలా ఆనందంగా ఉన్నారు స్వామి. చాలా తృప్తిగా ఉంది. చాలా బాగుంది. చాలా ఆనందంగా ఉందండి. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం ఇదేనండి రావడం. కానీ ఇంకా డెవలప్ అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా డెవలప్ చేయాలి. చాలా బాగుంది. చాలా బాగుంది. గుడి కట్టడాలు కూడా చాలా బాగున్నాయి. అసలు ఆ శిల్పులకి జోహర్. అసలు ఎంత బాగా శిల్పకళ ఎంత బాగా చేశారండి. చాలా బాగా చేశారు. చాలా బాగుంది. చాలా ఆనందంగా ఉంది. మాకు పెద్ద తిరుపతి వెళ్తే ఎంత ఆనందం పొందుతామో ఇప్పుడు ఇక్కడ కూడా మేము అంత ఆనందాన్ని పొందాం. చాలా ఆనందంగా ఉందండి. కదా స్వర్ణగిరి హైదరాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి స్వర్ణగిరి దేవాలయం చాలామంది భక్తులని ఆకట్టుకుంటుంది. ఈ గుడి నిర్మాణం చేయడంతో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి రావడంతో ఎంతో ఆహ్లాదకరంగా మంచి వాతావరణాన్ని చూస్తున్నామని, ఇక్కడికి వచ్చిన తర్వాత తమ మనసు ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుందని, ఇంకా మరెన్నోసార్లు కూడా రావాలని అన్నట్టుగా అనిపిస్తున్నట్టు భక్తులు చెబుతున్నారు. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ వాచ్ జనహిత టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.